తను సింగింగ్ కెరియర్ పర్సూ చేసిన దగ్గర నుంచి నాకు పరిచయం. ఇందాక సింపా చెప్పినట్టు తను యూఎస్ రిటర్న్ కాదు, ఇక్కడ నుంచి యాదృచ్ఛికంగా యూఎస్ వెళ్ళడానికి ఇష్టం లేకపోయినా వెళ్ళి నా గోల్, నా లైఫ్ అంతా మ్యూజికే కాబట్టి నేను మళ్ళీ మ్యూజిక్తో వచ్చేస్తాను వచ్చేసాను. అండ్ ఇట్ వాజ్ ఎ స్మాల్ ఇంటర్వల్ ఫర్ హిస్ మ్యూజిక్ కెరియర్ అంటే యూఎస్ అండి. అండ్ హీ డిజర్వ్స్ టు బి హియర్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. చాలా హార్డ్ వర్కింగ్, చాలా డెడికేటెడ్. ముఖ్యంగా he has got the blessings of his mother more than anything. తల్లి బ్లెస్సింగ్స్ ఉన్నవాడు ఎవరు ఫెయిల్ అయినట్టు నేను చూడలేదు, ఎందుకంటే ఆయన వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్. అందుకు ఐఎమ్ ష్యూర్ he is going to achieve all his goals, whatever he deserves and desires. Good luck dear, God bless you. అండ్ ఈ సినిమా యూనిట్ అందరికి కూడా మళ్ళీ గారికి మంచి డబ్బులు కావాలి సార్. డబ్బులు కావాలంటే డబ్బులు బాగా ఖర్చు పెట్టాలి. జనం థియేటర్ వరకు రావడానికి కావాల్సినంత పబ్లిసిటీ బాగా చేయాలి. ఎంత బాగా పబ్లిసిటీ చేస్తే అంత బాగా జనం థియేటర్కి వస్తారు. సినిమా తీయడం వరకు కొత్త ప్రొడ్యూసర్స్ అందరూ సినిమా తీస్తున్నారు సార్, కానీ థియేటర్ జనం రప్పించడం కోసం కావాల్సిన ప్రయత్నం చేయడంలో విఫలం అవుతున్నారు. అక్కడ ప్రొడ్యూసర్ తాలూకా రోల్ చాలా ఉంటుంది. ఆడియో ఫంక్షన్ కాదు, ఇక్కడ నుంచి జనాన్ని థియేటర్ తీసుకోవడానికి ఏం చేస్తే జనం థియేటర్కి వస్తారనే దాని మీద మీరు బాగా వర్క్ చేయాలి. థియేటర్ జనం వచ్చిన తర్వాత సాంగ్స్ బాగున్నాయి కాబట్టి, అలాగే విజువల్స్ బాగున్నాయి కాబట్టి సినిమా ఫిల్మ్ అనేది శ్రీనాథ్ గారు బాగా తీసుకుంటారని ఆశిస్తూ, అండ్ ఆల్ ది బెస్ట్ డైరెక్టర్ గారు, గుడ్ లక్. అలాగే తేజస్విని తన కెరియర్ బిగినింగ్ లో ఐ వర్క్ విత్ హర్ యాజ్ మ్యూజిక్ డైరెక్టర్. చాలా మంచి మ్యూజికల్ మూవీ చేసాం కన్నడలో. ఆ సినిమాకి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి స్టేట్ అవార్డు కూడా వచ్చింది పాడినందుకు. అండ్ ఐఎమ్ గ్లాడ్ టు సీ యూ బ్యాక్ హియర్. ఆల్ ది వెరీ బెస్ట్, వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ అండ్ ఆల్ ది బెస్ట్ హియర్. గుడ్ లక్, యూ ఆర్ లుకింగ్ వెరీ గుడ్. ఐ థింక్ యూ ఆర్ గోయింగ్ టు బి ప్రామిసింగ్. ఆల్ ది వెరీ బెస్ట్, గుడ్ లక్. అండ్ లిరిక్ రైటర్గా ఫస్ట్ టైం తను మొత్తం సింగిల్ కార్డ్ రాసానంటే ఎంతో నమ్మకంతో ఈస్ డూయింగ్ హిస్ జాబ్ కాబట్టి ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్. ఫారెస్ట్ లో గెస్ట్ హౌస్ బాగా కట్టారా? నన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపో. ఆ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి చాలా డిస్టర్బ్డ్ గా ఉంటుందిరా తను. I think Nitya is in danger.